పరలోకం మనకు కావాలి అని అన్నప్పుడు మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి, పట్టుదలతో సాధించాలి. ఇష్టం వచ్చినట్టు మనం బతికితే కుదరదు ప్రియులారా. ఏశావు గారు లాగా చిన్న చిన్న విషయాలకు కాంప్రమైజ్ అయిపోతే ఎలా? ఏశావు గారికి తన కడుపే తన దేవుడు అయిపోయాడు. అందుకే చిక్కుడుగాయ కూర కోసం ఏం అమ్మేసుకున్నాడు? ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వమునే అమ్మేసుకున్నాడు. మనం కూడా చిన్న చిన్న సుఖాల కోసం పరలోకాన్ని విడిచిపెట్టకూడదు, పరలోకాన్ని వదులుకోకూడదు. ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు, ఈ లోకంలో ఉన్న కోరికల కొరకు, ఈ చిన్న చిన్న 2 నిమిషాల సుఖాలు కోరికల కొరకు విలువైన పరలోకాన్ని పోగొట్టుకుంటామా చెప్పండి? విలువైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామా చెప్పండి? పోగొట్టుకోకూడదు ప్రియులారా, గట్టిగా పట్టుకోండి. అందుకంటే నా కుమారుడా, నీ హృదయంలో నా వాక్యాన్ని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. అది విలువైనది, నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది, నిన్ను పరలోకానికి చేర్చేది. నీ పరలోకము నీకు గొప్ప ఆశీర్వాదం అని అన్నప్పుడు ఆ గొప్పదైన ఆశీర్వాదం కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నావు నువ్వు? పరలోకం వెళ్ళాలంటే ఒక పట్టుదల ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే గట్టిగా దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. పట్టుదలతో ఎప్పుడైతే మనము మరి ఆ వాక్యాన్ని పట్టుకొని మన హృదయంలో భద్రపరుచుకుంటామో, ప్రతిరోజు పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడు కోరిన విధంగా మనము బ్రతకగలము. అది లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? హృదయంలో వాక్యం లేకపోతే మనిషి ఎక్కడికి వెళ్ళినా బూతులు మాట్లాడతాడు, పోకిరి చేష్టలు చేస్తాడు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తాడు, దేవునికి నచ్చని పనులు చేస్తారు. అదే హృదయంలో వాక్యం ఉంటే ఆ పనులు చేయడానికి భయపడతాడు. ఎందుకో తెలుసా? ఇది నా దేవునికి నచ్చదు, నా దేవునికి నచ్చనప్పుడు నేను వాటిని చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. సో వాక్యము చాలా గొప్పది. ఆ గొప్పదైన విలువైన ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. పరలోకం కోసమే మన ప్రయాస అని అనుకున్నప్పుడు ఆ పరలోకాన్ని ఎంత గట్టిగా పట్టుకోవాలో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ఆశలకు కోరికలకు ఏశావు వలె దేన్ని, మీ క్యారెక్టర్ని మీరు అమ్ముకోకండి. యాకోబు వలె పరలోకం కొరకు పట్టుదలతో పోరాడండి ప్రియులారా. పరలోకం మీ సొంతం అవుతుంది. పరలోకంలో మిమ్మల్ని చూడాలనేది దేవుని యొక్క చిత్తం. ఆయన యొక్క సంకల్పం ఏంటంటే, నేను నిర్మించుకున్న నా పిల్లలందరూ కూడా పరలోకంలో నాతో ఉండాలనేది ఆయన కోరిక. మరి ఆయనకు కోరిక ఉంటే సరిపోతుందా? నీకు కూడా మనసులో ఉండాలి కదా, నీకు కూడా ఉండాలి కదా, నేను కూడా పరలోకం వెళ్ళాలని. మరి పరలోకం వెళ్ళాలంటే నువ్వేం చేస్తున్నావు? ఎంతగా నువ్వు నీ యొక్క జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోగలుగుతున్నావు? ఎంతగా నువ్వు నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా దేవునిలో కొనసాగే విధంగా ఎంతవరకు నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతున్నావో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఏశావు గారు అదేమీ లేదు, అసలు ధ్యాసే లేదు. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, ఏశావు దేవుడు అని పిలుస్తాడు దేవుడు అన్న ఆలోచన కూడా లేదు. గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. యాకోబు గారికి దాని మీద మనసు పడింది కాబట్టి ఎలాగైనా సరే సాధించుకోవాలని అనుకున్నాడు. పట్టుదలతో సాధించుకున్నాడు ప్రియులారా. యాకోబు గారికి ఉన్న పట్టుదల మనకు ఉండాలి. చాలామంది అనొచ్చు, నీకు పరలోకం రాదు, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, అది ఇరుకు మార్గం, చాలా కష్టం, ఇలాంటి మాటలు చెప్పి భయపెడుతుంటారు. యాకోబు గారు ఎప్పుడు కూడా వాటిని చూడలే. నాకు ఆశీర్వాదం కావాలంటే అంతే ఆలోచించాడు. మనం కూడా మన జీవితంలో పరలోకమే కావాలి ప్రియులారా, ఇంకేమీ మనకు వద్దు. ఈ లోకంలో ఉన్న కోరికల మీద ఎప్పుడు ఆశ పెంచుకోకండి. పరలోకం వైపు మాత్రమే చూస్తూ అడుగులు వేయండి ప్రియులారా. పరలోకం మీ సొంతం అవుతుంది.